సైనికుల సేవలను కొనియాడిన గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా. భారత సైనికుల త్యాగాలు వెలకట్టలేనివని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా అన్నారు. సాయుధ దళాల పతాక దినోత్సవం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఘనంగా జరిగింది. సాయుధ దళాల పతాక దినోత్సవానికి ముందుగా తన మొదటి విరాళం అందించిన పతాక దినోత్సవాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సైనికులు వారి ప్రాణాలు త్యాగం చేస్తూ మనల్ని కాపాడుతున్నారన్నారు. ప్రజలు అందరూ కుటుంబాలతో ప్రశాంతంగా జీవిస్తున్నామని, అందుకు కారణం సైనికుల త్యాగాలన్నారు. సైనికులు కుటుంబాలను వదిలిపెట్టి దేశ సరిహద్దుల్లో సియాచిన్ వంటి తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో సైతం రక్షణగా నిలిచి దేశాన్ని రేయింబగళ్లు కాపాడుతున్నారన్నారు. అటువంటి సైనికులకు వారి కుటుంబాలకు ప్రతి వ్యక్తి రుణపడి ఉంటారని, వారికి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. మనకు స్వాతంత్ర్యం సిద్ధించినప్పటి నుండి నేటి వరకు సాయుధ దళాలు దేశం లోపల బయట ఎన్నో సవాళ్లను ఎదుర్కొని వీరోచితమైన సేవలు అందిస్తూ దేశ రక్షణకు ఎంతగానో శ్రమిస్తున్నారన్నారు. దేశ రక్షణలో అసువులు బాసిన వీర జవాన్లు, వారిపై ఆధారపడిన వారి సంక్షేమం, మాజీ సైనికుల వితంతుల సంక్షేమంకు డిసెంబర్ 8న జరుపుకొను పతాక దినోత్సవానికి సహాయం అందిద్దామని విజ్ఞప్తి చేశారు. పతాక దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలను, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు తదితర అన్ని రంగాల ప్రజలు విరివిరిగా విరాళాలు అందించాలని కోరారు. మీరు అందించిన ఈ సహాయం దేశ రక్షణలో అసువులు బాసిన వీర జవాన్ల కుటుంబ సంక్షేమం, వారి పునరావాసానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. సైనికులు వారి అవసరాలకు కార్యాలయాలకు వచ్చినప్పుడు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సమస్యల పరిష్కారంలో చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. Thank you, ma'am, and thank you all the veterans, and thank you the district officers. तेरी ज़मीं अफसोस नहीं जो तेरे लिए सौ दर्द सहे, महफूज रहे तेरी आन सदा, चाहे जान मेरी ये रहे न रहे। मेरी ज़मीं महबूब मेरी, मेरी नस नस में तेरा इश्क बहे, फीका न पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे, मिल जावा गुल बन के but actually there is no there problem. అందుకని మున్సిపల్ కార్పొరేషన్ has given day from ఠాకూర్ మెంబర్ సైడ్ నుంచి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత తహసీల్దార్ టు సెండ్ సర్వే, బట్ సర్వే పెండింగ్ అయిపోయింది. ట్రాన్స్పోర్ట్ డైరెక్ట్ నెక్స్ట్ పాయింట్ Snacks. Next, PD Mepma, ma'am. Next, Chandrasekhar. Thank you, ma'am. Now, ఇప్పుడే మనము వీడియోస్ చూసాం. సో మీ అందరికీ కూడా తెలుసు, మన కోసం, మన అందరి కోసం, మన దేశం కోసం సోల్జర్స్ అంటే
అంటే ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్స్ లో వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఇక్కడికి వదిలి అక్కడికి వెళ్ళి వారు పని చేస్తున్నారు. సో ఈ సందర్భంలో వారి కోసం, వారు మన దేశం కోసం చేస్తున్నారు. మనం ఇప్పుడు ఇంత పీస్ఫుల్ గా ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నాము, మన ఫ్యామిలీ మెంబర్స్ తో మనం ఇక్కడ ప్రశాంతంగా ఉంటున్నాము అంటే ఈ సోల్జర్స్ వారి ఫ్యామిలీ మెంబర్స్ తో నుంచి దూరం వెళ్ళి డిఫికల్ట్ సిచ్యువేషన్ లో కంటిన్యూస్ గా డే అండ్ నైట్ పని చేస్తున్నారు. కాబట్టి దాని వలన మనం ఈ పీస్ ని ఇంత ప్రశాంతంగా రెస్పాన్సిబిలిటీ వారి కోసం, వారి ఫ్యామిలీ మెంబర్స్ ని మనం సపోర్ట్ చేయాలి. గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నారు, దాంతో పాటు మనం ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు వారికి ఎక్కువ ల్యాండ్ ఇష్యూస్ ఉంటాయి. సో దానికి మన దగ్గరికి వస్తున్నప్పుడు మిగతా వారికంటే వారు మన దగ్గర వస్తున్నప్పుడు ఈ థాట్ ఇమ్మీడియట్ గా మన గుర్తుకు రావాలి. వారు ఎంత త్యాగం చేస్తున్నవారు, వారు ఒక ప్రాబ్లమ్ ని మనం సాల్వ్ చేయాలి, ముఖ్యంగా ల్యాండ్ ఇష్యూస్. సో అందరు రెవెన్యూ డిపార్ట్మెంట్ స్టార్టింగ్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ నుంచి కింద ఉన్న ఫీల్డ్ లెవెల్ అఫీషియల్స్ దాకా ఇంకా సెన్సిటివ్ గా ఉండాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. అదే విధంగా ఇక్కడ అందరూ హెచ్ఓడీస్ ఉన్నారు. మీ డిపార్ట్మెంట్ లో వారికి ఏదైనా ఒక సమస్యలు దేనికోసం వచ్చారంటే వెంటనే ప్రయారిటీలో వారికి అంటే నార్మల్ గా ఉండకుండా అర్థం చేసుకోండి, వారికి మనము స్పెషల్ గా ట్రీట్ చేయాల్సిన బాధ్యత ఉంది. మీ అందరికి కూడా ఈ సందర్భంగా ఒక ఇన్సిడెంట్ ని చెప్పదలుచుకుంటున్నాను. అంటే ఐఏఎస్ ఆఫీసర్స్ అయితే ట్రైనింగ్ అప్పుడు మనకు ఆర్మీ అటాచ్మెంట్ అనేది ఉంటది. సో అప్పుడు నాకు అక్కడ జమ్మూలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఒక 10 days ఉంటది, డిఫరెంట్ ప్లేసెస్ అక్కడికి వెళ్ళి అక్కడే స్టేట్ చేసి వారు ఏమేమి చేస్తున్నారో అవి అన్ని కూడా వారితో ఇంటరాక్ట్ అవ్వడానికి అవకాశం దొరికింది. సో అప్పుడు వారితో ఇంటరాక్ట్ అయినప్పుడు అక్కడ ఉన్న మేజర్ ఒకరు చెప్పారు, మీకు అంటే మీరు ఒక డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మీకు వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ అంటే వారు చెప్పినది ఒకే ఒకటి, మేడం ఇలాంటి ఆఫీసర్స్ మన ఫ్యామిలీస్ ని కొద్దిగా చూసుకోండి మేడం, ఎందుకంటే ఒక్క ల్యాండ్ ఇష్యూ ఏదైనా ఉంటే మేము ఇక్కడ ప్రశాంతంగా పని చేయలేక వచ్చి ఆఫీస్ చుట్టూ తిరగడం అనేది నాకు ఇంకా మనకు డిఫికల్ట్ గా ఉంది. అది ఒక్కటి మీరు చూసుకుంటే మనకు ప్రశాంతంగా ఇక్కడ మేము ఉండగలుగుతాము. ఆల్రెడీ వీఆర్ ఇన్ డిఫికల్ట్ టెరైన్, డిఫికల్ట్ సిచ్యువేషన్ లో ఫ్యామిలీ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి ఉన్నాము. దీంతో పాటు ఇలాంటి ఇష్యూస్ బ్యాక్ హోమ్ ఉండడం వలన మనకి ఇంకా స్ట్రెస్ ఎక్కువ అవుతుంది అని వారు చెప్పడం జరిగింది. సో అందుకే అందరూ ఆఫీసర్స్ ఇక్కడ ఉన్నారు, కొద్దిగా వారి కోసం మనము ఒక సాఫ్ట్ కార్నర్ ఉండాలి, అది మన బాధ్యత కూడా. రెండోది ఇప్పుడే మేడం చెప్పారు, మన జిల్లా నుంచి ఇది ఫ్లాగ్ డే ఫండ్ లో ఎక్కువ అమౌంట్ కలెక్ట్ చేశారు. సో అందరూ ఆఫీసర్స్ కూడా ముఖ్యంగా డిఆర్డిఏ పిడి గారు, మెట్మా గారు, సో ఇక్కడికి వచ్చిన బిట్ నుంచి, ఎస్ఆర్ఎం నుంచి, అదే విధంగా కోస్టల్ బ్యాంక్ నుంచి వచ్చిన వారిని అందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదే విధంగా ఈసారి ఇక్కడ ఉన్న అందరు హెచ్ఓడీస్ కూడా ఒక 10 rupees మీ ఫ్లాగ్ కోసం ఇది ఇవ్వడం అనేది పెద్ద అమౌంట్ ఏం కాదు, బట్ ప్రత్యేకంగా మీరు చొరవ తీసుకుంటూ మీ డిపార్ట్మెంట్ నుంచి ఇంకా మనము ఎక్కువ 1 crore దాకా కూడా మనం కలెక్ట్ చేయడానికి మనకు ఆపర్చునిటీ ఉంది. కాబట్టి ప్రతి ఒక్క హెచ్ఓడి కూడా ఈసారి మీరు ఇంకా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుని మీరు ఎక్కువ అమౌంట్ వెల్ఫేర్ ఫండ్ ఇది మీరు కలెక్ట్ చేయాలని కోరుతూ, ఎవరైతే ఈ సోల్జర్స్ వారి ఫ్యామిలీస్ అందరికీ కూడా ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు మీ అందరి తరపున తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.